హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి త్వరలో రానున్న భారీ నోటిఫికేషన్ల దృష్ట్యా ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులకి కరెంట్ అఫైర్స్ అందించిన లక్ష్యమే కాకుండా రెండు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీతోని మా ప్లాటో యాజమాన్యం మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ అండ్ పోలీస్, టెట్ డిఎస్సి క్లాసెస్ కూడా ఆన్లైన్ క్లాసెస్ మీకు చెప్పించింది సార్. మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. మీరే కాకుండా మీకు కావాల్సిన అన్ని రకాల క్లాసులు కూడా లభ్యమవుతాయి. ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, సండే ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సార్, ఒక ఆఫ్లైన్ క్లాస్లో ఒక మాస్టర్ వచ్చి 1 అవర్ చెప్పి వెళ్ళిపోతాడు, అది అర్థం కాదు ఏం చెప్పిండో. అదే ఆన్లైన్లో 1కి 2 సార్లు పదే పదే వెళ్ళిపోతుంటే ఈజీ అయిపోద్ది, మనకు ఈజీ ప్రాసెస్ అయింది. కాబట్టి అందుకే మా ప్లాటో యాప్ను చూడండి సార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ప్రవాసీ భారతీయురాలు అరోరా ఆకాంక్ష సార్. ప్రస్తుతం ఈమె యుఎన్డిపి సంస్థ ఆడిట్ విభాగానికి కోఆర్డినేటర్గా పనిచేస్తుంది. డిసెంబర్ 31 నాడు ప్రస్తుతం యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి పదవీ కాలం ముగుస్తుంది సార్. 2022 జనవరి 1 నుండి నూతన ప్రధాన కార్యదర్శి ప్రమాణ స్వీకారం సార్. ఒక ఐక్యరాజ్య సమితి తొలి ప్రధాన కార్యదర్శి అంటే ట్రిగ్వెల్లి సార్. ప్రజెంట్లీ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ కంట్రీ. ఆసియా ఖండం నుండి యుఎన్ఓకు ప్రధాన కార్యదర్శులుగా యుతాంటు మయన్మార్ కంట్రీ నుండి బాన్ కి మూన్ దక్షిణ కొరియా నుండి ఎన్నికయ్యారు. గతంలో బాన్ కి మూన్కు వ్యతిరేకంగా యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే శశి థరూర్ సార్. ప్రజెంట్ ఉన్న ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పదవీ కాలం డిసెంబర్ 31 ముగుస్తుంది. ఈలోపు కొత్త వ్యక్తిని ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవాలి. ఆయననే కంటిన్యూ చేస్తారా
కొత్త వ్యక్తిని ఎన్నుకుంటారా అనే డైలాగులో ఉన్న సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయింది. 75 ఏళ్ల నుంచి ఐక్యరాజ్య సమితి ఏ లక్ష్యాలు సాధించింది? ఏమి సాధించలేకపోయింది. అనేకమైన విమర్శలు కూడా మూట కట్టుకుంది. 75 ఏళ్ల నుండి ఒక్క మహిళ కూడా యుఎన్ఓకు ప్రధాన కార్యదర్శి పదవి స్వీకారం చేపట్టలేదు. అందుకే నేను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో ఉందని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేసిన వ్యక్తి అరోరా ఆకాంక్ష సార్. ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఒక ప్రవాసీ భారతీయురాలు సార్. ఈమె రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న అంశం సార్. ఒక యుఎన్ఓకు ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయనున్న ప్రవాసీ భారతీయురాలు ఎవరు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న అరోరా ఆకాంక్ష ఎవరు? ఈమె ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి 2021 ఫిబ్రవరి 13 నాడు అమిత్ షా నాయకత్వంలో హై లెవెల్ కమిటీ జాతీయ విపత్తు కింద ఐదు రాష్ట్రాలకు $3,113.5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో 280 కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్రానికి కేటాయించారు సార్. 5 రాష్ట్రాలు ఏపీ, బీహార్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పాండిచేరి సార్. ఇక్కడ నివార్ తుఫానుతో పాటు వివిధ రకాల భయంకరమైన విపత్తుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాలకి ఆదుకోవాలనే లక్ష్యంతో ఈరోజు 3,113.5 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటిస్తే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు సుమారు 280 కోట్లు కూడా కేటాయించిన సంఘటన సార్ వచ్చేసి. రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడుగుతాడు సార్. ఈ మధ్యనే జాతి విపత్తు పరంగా ఎన్ని రాష్ట్రాల కేంద్రం 3,113 కోట్లను కేటాయించింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు సార్ ఏడవసారి బహుళ దేశాల నావికా విన్యాసాలను పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఆమన్,
21 పేరుతో పాకిస్తాన్ తీరంలో ఈ విన్యాసాలను ప్రారంభించారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దాదాపు 40 దేశాలకు పైగా పాల్గొన్నవి సార్. వచ్చేసి ఒక పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క న్యావీ విన్యాసాలు సార్, సుమారు 40 దేశాలు ఒకే వేదిక మీదకి వచ్చి సముద్రాల్లో అక్రమ రవాణా, సముద్ర తీర ప్రాంతాల ఉగ్రవాద చర్యలను, ఇరు దేశాల మధ్య నావికుల మధ్య స్నేహ సహకారం కోసం, ఒక శాంతి కోసం ఈరోజు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి సార్. DPT-052 యుద్ధ నౌక, వివిధ దేశాలకు చెందిన యొక్క యుద్ధ నౌకలు ఇలా ఉమ్మడిగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిట్ సార్ అంటే ఆమన్ 21 పేరుతో ఏ దేశం ఆధ్వర్యంలో న్యావీ విన్యాసాలు నిర్వహించారు, లేదా ఆమన్ 21 న్యావీ విన్యాసాల వేడుకల్లో ఎన్ని దేశాలు పాల్గొన్నవి, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ విన్యాసాల్లో ఇండియా ఎంటర్ కాలే, మనకు సంబంధం లేదు. ఇది పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క విన్యాసాలు సార్. వచ్చేసేవి అదేవిధంగా సార్ పుష్ప గనేడివాలా నాగపూర్ అదనపు జడ్జిగా పనిచేస్తున్నారు. ఈమె పదవీ కాలం అదనపు జడ్జి 2021 ఫిబ్రవరి 13 నాడు ముగిసింది సార్. కానీ కేంద్రము ప్రమోషన్ ఇవ్వలేదు సార్. మరో 1 సంవత్సరం పాటు అదనపు జడ్జిగా కొనసాగనున్నారు సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ప్రధానంగా దీంతో పాటు సార్ ఇక్కడ ఎందుకంటే కేంద్రం ఎందుకు ఏమో షాక్ ఇచ్చిందంటే ఈ మధ్య ఒక 12 ఏళ్ల యువతి పైన నేరుగా చేతులు తాకినా కూడా ఆ యువతి బాడీపై తప్పు లేదని చెప్పి ఈమె తీర్పు ఇవ్వడంతో చాలా మంది షాక్ గురయ్యారు. ఏంది ఇలాంటి తీర్పు ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ జనవరిలోనే సుప్రీంకోర్టు కొలేజియం ఈమెను సుప్రీంకోర్టు జడ్జిగా తీసుకోమని చెప్పి
కేంద్రాన్ని సిఫారసు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె తీర్పిచ్చింది. అందుకే వచ్చేసి మనం ఎలాంటి ప్రమోషన్ ఇవ్వలేదు. 1 year పాటు ఇదే పదవిలో కొనసాగమని కేంద్రం ఈమె యొక్క ప్రమోషన్ను పక్కన పెట్టిన సంఘటన సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా అడుగుతాడు సార్. పుష్ప గనేడివాలా ఈ మధ్యనే వార్తలకు వస్తున్నా ఈమె అదనపు జడ్జిగా ఏ హైకోర్టుకు పనిచేస్తుంది, ఏ బెంచ్కి, ఎవరేమై ఈ టైపులు ఏమో గురించి రేపు పోటీ పరీక్షల్లో మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఏమో గురించి వచ్చేసి అదేవిధంగా సార్ జాతీయ మహిళా రోజు ఫిబ్రవరి 13వ తేదీ సార్. కేంద్రం గుర్తించింది 1879 ఫిబ్రవరి 13న సరోజిని నాయుడు జన్మించారు సార్. 2021 ఫిబ్రవరి 13 నాటికి ఈమె జన్మించి 142 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. భారత కవి కోకిల బిరుదు సార్. ది గోల్డెన్ థ్రెషోల్డ్ విరిగిపోయిన రెక్కలు ఈ 2 నవలలు సార్ ఫేమస్ ఏమై యుఎన్ఓలో వివిధ విభాగాల్లో ప్రత్యేక అధికారిగా పనిచేసింది సార్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా సార్ సరోజిని నాయుడు సార్. ఒక అంతర్జాతీయ మహిళల రోజు అంటే మార్చి 8 సార్. ఒక జాతీయ మహిళల రోజు అంటే ఫిబ్రవరి 13వ తేదీ సార్. ఒక ప్రముఖమైన వ్యక్తి సరోజిని నాయుడు ది గోల్డెన్ థ్రెషోల్డ్ అనే నవల సార్. ఒక భారత కవి కోకిల అనే బిరుదు కలిగిన వ్యక్తి ఈ దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అంటే ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి. ఒక క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో వివిధ ఉద్యమాల సందర్భంలో పోరాడి నిలబడిన యొక్క మహిళా నాయకురాలు సార్ సరోజిని నాయుడు జన్మదినాన్ని కేంద్రం ఈ విధంగా నిర్వహించుకుంటున్న సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 13 నాడు
క్రూజ్, బాబర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది పాకిస్తాన్ దేశం సార్. పరిధి 450 కిలోమీటర్లు. ఉపరితలంకు పరీక్షిస్తారు సార్. పాకిస్తాన్ కు సంబంధించిన క్షిపణులు బాబర్, మరొక పేరే అతాబ్ 7. అదేవిధంగా సార్ గోరీ 1, షాహీన్, అదేవిధంగా సార్ పతావ్ 1 సార్. ఇక్కడ ఒక భారతదేశానికి ధీటుగా పాకిస్తాన్ వివిధ రకాల కొన్ని మిసైల్స్ నిర్మించుకుంటుంది, కానీ ఇవన్నీ కలిసి మన అగ్ని మనకొకటి సరిపోవు. ఒక మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబర్ సార్, ఈ బాబరు పేరు మీద పాకిస్తాన్ ఈరోజు ఈ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఉత్తర కొరియా మిసైల్స్ అంటే అస్వాంగ్ 14-15, చైనా మిసైల్స్ అంటే డాంగ్ పెంగు 41, ఇజ్రాయెల్ మిసైల్ అంటే బారాక్, ఇరాన్ మిసైల్ అంటే షాబ్ 1, షాబ్ 2, అమెరికా మిసైల్స్ అంటే హెల్పర్, మరి ఇండియా పృథ్వీ 1, అగ్ని, శౌర్య, అస్త్ర, బ్రహ్మాస్ ఇవన్నీ మన సార్. ఒక బాబరు పేరు మీద ఒక అణ్వస్త్రాల వెపన్స్ కూడా మోసుకెళ్ళగలిగే శక్తి కలిగిన మిసైల్ని ఈరోజు పాకిస్తాను పరీక్షించుకున్న సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 13 నాడు ప్రముఖ నటుడు, సామాజిక నాయకుడు సోను సూద్ పంజాబ్ రాష్ట్రంలో మెగా పట్టణంలో నిరుపేద కుటుంబాలకు ఈ రిక్షాలను 8 ఈ రిక్షాలను సార్ సహాయం చేశారు. అదేవిధంగా సార్ దేశంలో మొత్తం 150 ఈ రిక్షాలను పంపిణీ చేయాలి లక్ష్యం సార్.
ఒక లాస్ట్ ఇయర్ సార్ ఇక్కడ సోను సూదు లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది పేద కుటుంబాలకి నేరుగా స్వయంగా తనే గరు ప్రవాసి అనే పేరుతో ఒక యాప్ను ప్రారంభించి వాళ్ళ టికెట్లు బుక్ చేసి స్వయంగా వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకి పంపించడం జరిగింది. ఇదే కాకుండా అనేకమైన పేద కుటుంబాలకి ఆర్థిక అవసరాలు తీర్చడంలో ముందు నిలబడే వ్యక్తి సార్ యొక్క సోను సూద్. అందుకే యుఎన్డిపి సంస్థ ది హ్యుమానిటీ పీపుల్స్ యాక్షన్ అవార్డు, ది హ్యుమానిటీ పీపుల్స్ యాక్షన్ అవార్డు కూడా తనకి యుఎన్డిపి సంస్థ ఇవ్వడం జరిగింది సార్. వివిధ రాష్ట్రాలు కూడా ఇతన్ని అక్కడున్న యొక్క సామాజిక కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవడం జరిగింది సార్ యొక్క సోను సూద్. ఇవాళ సోను సూద్ యొక్క సొంత రాష్ట్రంలో 8 నిరుపేద కుటుంబాలకి ఈ రిక్షాలు సార్ ఇక్కడ ఈ రిక్షాలను సాయం చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వరల్డ్ బ్యాంక్ సార్ ఒక 2021 ఫిబ్రవరి 13 నాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నిరుపేద గిరిజన కుటుంబాల గృహాలకు పోషకారమైన ఆహారాన్ని అందించడానికి మౌలిక సదుపాయాల కోసం 100 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సార్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్. ఒక 1945 డిసెంబర్ 27 నాడు వాషింగ్టన్ కేంద్రంగా స్థాపించారు సార్. డేవిడ్ ఆర్ పాల్ మాస్ వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు సార్. ఒక 1941లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఐక్యరాజ్య సమితిని ప్రతిపాదించిన తర్వాత త్వరలో 2 ఆర్థిక సంస్థలు అనేవి కావాలనే లక్ష్యంతో ఒక 1944లో అమెరికాలో బ్రిటన్ వుడ్స్ సమావేశంలో IMF, IBRD అనేక సంస్థల్ని ప్రతిపాదించారు. ఈ రెండింటిని కూడా ఒకే సమావేశంలో ప్రతిపాదించారు, ఒకే ఇయర్లో స్థాపించారు, ఒకే దగ్గర హెడ్ ఆఫీస్ ఉంది. ఒక ఐక్యరాజ్య సమితి యొక్క కవల సంస్థలను కూడా వీటిని పిలుస్తున్నాం సార్. మరి ముఖ్యంగా సార్ ఇలా ప్రపంచ బ్యాంక్ ఇది,
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ సర్వీ ఆయా దేశాల పేదరికం నిర్మూలన, ఆయా దేశాల్లో భారీ కీలకమైన ప్రాజెక్టుల యొక్క స్థాపన, ఆయా దేశాల యొక్క మౌలిక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఆ దేశాలకు, వెనుకబడిన దేశాలకు అండగా నిలబడుతుంది. రోడ్ రవాణా నిర్మాణం కానీ, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కానీ, భారీ ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో కానీ ఆయా ప్రాంతాల్లో కూడా సహకరిస్తుంది వరల్డ్ బ్యాంక్. అందులో భాగంగా ఇలా ఛత్తీస్గఢ్ యొక్క పల్లె ప్రాంతాల్లో దాదాపు 10,000 గిరిజన కుటుంబాలకు కావాల్సిన యొక్క ఇండ్ల నిర్మాణం కానీ, ఆ కుటుంబాలు ఒక పోషకాహారమైన యొక్క ఒక పౌష్టికాహారాన్ని తయారు చేసి ఎగుమతి చేసేందుకు సహాయంగా ఆయా కుటుంబాల కోసం ఇలా వరల్డ్ బ్యాంకు 100 మిలియన్ అమెరికన్ డాలర్ లేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించేశారు. రేపు పోటీ పరీక్షలు సార్, రేపు కరెంట్ ఎకనమీ పరంగా ఇక్కడ నుంచి మనం బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఈ ఏరియా నుండి సార్ ఒక 2021 ఫిబ్రవరి 13 నాటికి వరల్డ్లో తొలిసారిగా రేడియోను గుర్తించి 110 సంవత్సరాలు పూర్తయింది సార్. వచ్చేసి ఇక్కడ 2012 నుండి యుఎన్ఓ ఫిబ్రవరి 13ను వరల్డ్ రేడియో డేగా గుర్తించింది సార్. వచ్చేసి ఇక్కడ ఈరోజు థీమ్ సార్, థీమ్ ఈరోజు థీమ్ సార్ న్యూ వరల్డ్, న్యూ వరల్డ్, న్యూ రేడియో. ఒకప్పుడు మన పల్లె ప్రాంతాల్లో, మన గ్రామీణ ప్రాంతాల్లో సార్ వచ్చేసి రేడియో ప్రసంగాల కోసం గంటల తరబడి మన వాళ్ళు ఈ ప్రసంగాలు వినేవాళ్ళు. ప్రధానమంత్రి ఏం మాట్లాడబోతున్నాడు, రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు, ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ ప్రమాదాలు జరగబోతున్నాయి, ముందస్తు సమాచారం ఇచ్చేసా రేడియో ప్రసంగాలు. రేడియో ప్రసంగాలు కానీ, రేడియో పాటలు కానీ ఒకప్పుడు ఎక్కడ చూసినా కూడా మన పల్లెల్లో ఉండేవి. కాలక్రమమైన అవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి అందుకే ఈ రేడియో ప్రసంగాలని, ఈ రేడియో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రేడియో వర్షన్ కూడా మార్పు తేవాలనే లక్ష్యంతోనే ఈరోజు ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు మరొక అంశం సార్, మహేంద్ర సింగ్ ధోని హైదరాబాద్తో పాటు దేశం వ్యాప్తంగా దాదాపు 15 క్రికెట్ క్రీడా అకాడమీలు ఏర్పాటు చేయనున్నారు సార్ ఎంఎస్ ధోని. ఆల్రెడీ సార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రియాద్, ఖతార్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి మహేంద్ర సింగ్ ధోని. ఇక్కడ కూడా స్వయంగా
క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేశారు. ఈ దేశంలో దాదాపు వచ్చేసి తొలి విడతలో 15 చోట్ల క్రికెట్ క్రీడా అకాడమీలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకి, క్రికెట్ మీద ఆసక్తి ఉన్న యొక్క విద్యార్థులకి ఈ స్టేడియాల్లో అవకాశం కల్పించి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతోనే మహేంద్ర సింగ్ ధోని ముందుకు పోతున్న సంఘటన సార్. ఆల్రెడీ హైదరాబాద్లో రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీ ఉంది. ఆల్రెడీ వివిధ మాజీ క్రికెటర్లు కూడా క్రీడా అకాడమీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక గ్రామీణ పల్లె స్థాయి నుండి పేద విద్యార్థులకి అందుబాటులో ఉండి ఒక మంచి ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా తమ అకాడమీల నుండి పంపించాలన్న లక్ష్యంతో ఇలా ధోని ముందుకు పోతున్న సంఘటన సార్. ఇలా పుల్లెల గోపీచంద్ సార్, సైనా నెహ్వాల్ కానీ, పివి సింధు కానీ, కితాంబ శ్రీకాంత్ కానీ, పారుపల్లి కశ్యప్ కానీ వీళ్ళందరూ కూడా ఈయన అకాడమీ నుండి, గోపీచంద్ అకాడమీ నుండి బయటకు వచ్చిన క్రీడాకారులే. ఇంకెంతో మంది క్రీడాకారులకి మన తోడుగా ఉండాలి, ఒక శిక్షణ ఇవ్వాలి అనేక లక్ష్యంతో ఇలా మహేంద్ర సింగ్ ధోని ముందుకు పోతున్న సంఘటన. మహేంద్ర సింగ్ ధోని జార్ఖండ్ రాష్ట్రం సార్. ఒక రాజీవ్ ఖేల్రత్న అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అర్జున్ అవార్డు గ్రహీత. ఈ దేశ క్రికెట్ను కొన్ని సందర్భంలో ముందుండి నడిపించి అనేకమైన విజయాలకు అండగా నిలబడ్డ వ్యక్తి యొక్క మహేంద్ర సింగ్ ధోని సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా రేపే 2021 ఫిబ్రవరి 14 నాడు తమిళనాడు రాష్ట్రంలో ఆవడి ప్రాంతంలో అర్జున్ న్యూ వర్షన్ మార్క్ 1 పేరుతో రూపొందించిన 118 యుద్ధ ట్యాంకులను మోదీ జాతికి అంకితంగా ప్రకటన సార్. గతంలో ఆవడిలో 124 అర్జున్ యుద్ధ ట్యాంకులను నిర్మిస్తే సైన్యముకు అప్పగించారు సార్. ఒక న్యూ వర్షన్ పేరుతో ఇండియా తొలి యుద్ధ ట్యాంక్ అంటే వై జయంతి, తొలి క్షిపణి పృథ్వీ, తొలి ఉపగ్రహం ఆర్యభట్ట, తొలి యుద్ధ ట్యాంకు వై జయంతి. రష్యా నుండి మనం కొనుగోలు చేసిన యుద్ధ ట్యాంకు T-90. అదేవిధంగా రేపు నరేంద్ర మోడీ ఒక ఆవడికి వెళ్ళి 118 అర్జున్ న్యూ వర్షన్ మార్క్ 1A యుద్ధ ట్యాంకులను కూడా ఈయన జాతికి అంకితంగా ప్రకటించబోతున్నారు సార్. ఈ మధ్య ఒక ఆర్మీ ఒక DRDO సంస్థ ఉమ్మడిగా నిర్మించిన మిషన్ గన్ అంటే 9mm సార్. ఒక DRDO సంస్థ రూపొందించి
సిఆర్పిఎఫ్ సంస్థకి అప్పగించిన అత్యవసర సమయంలో అంబులెన్స్ బైక్ అంటే రక్షిత్ సార్. ఒక 118 యుద్ధ ట్యాంకులని రేపు నరేంద్ర మోడీ జాతికి అంకితంగా ప్రకటన సార్. ఇప్పుడు రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా రేపు పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. ఈ ఏరియా నుండి తప్పకుండా బిట్ అడిగే అవకాశం సార్. అదేవిధంగా సార్, ఒక తిరువనంతపురంలో యుఆర్ రావు ప్రైవేటు స్పేస్ సెంటర్ అంటే ఒక యుఆర్ రావు స్పేస్ సెంటర్ నుండి ప్రైవేట్ యొక్క ఉపగ్రహాల యొక్క ప్రయోగాన్ని కూడా ఇక్కడ ప్రయోగ కేంద్రాన్ని ఈరోజు ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసింది. దీంతో పాటు సార్ ప్రధానంగా ఈరోజు సార్ జో బిడెన్ గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మెక్సికో సరిహద్దుల్లో 5,000 కోట్ల రూపాయలతో 92 కిలోమీటర్ల వరకు 18 అడుగుల ఎత్తులో నిర్మించిన యొక్క ఒక సరిహద్దు గోడ ఇంకా దాన్ని ఇంకా విస్తరించకుండా పోతున్నారు. ఈ గోడ వచ్చేసిగా నిర్మించిన కాడ చాలు, ఇక విస్తరణ అవసరం లేదని చెప్పి ఆ గోడ నిర్మాణానికి కావాల్సిన యొక్క నిధులని ఈరోజు జో బిడెన్ కూడా ఆపివేసిన యొక్క నిలిపివేసిన సంఘటన సార్. ఈరోజు అంటే గతంలో ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా జో బిడెన్ ఎలా ముందుకు పోతున్నాడు. పాత ఇమిగ్రేషన్ పద్ధతి మళ్ళీ మేము డబ్ల్యూహెచ్లోకి వస్తాం, మళ్ళీ మేము ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ప్రవేశిస్తాం, మళ్ళీ మేము ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటాం. ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకున్నాడో ఆ నిర్ణయాలు విభేదిస్తూ ఈరోజు పలు నిర్ణయాలతో జో బిడెన్ ఇక్కడ ముందుకు వెళ్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో మనకి ఏ టైపులో అడిగినా కూడా సార్ మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఈరోజు అర్జున్ యుద్ధ ట్యాంక్ గురించి కానీ, అదేవిధంగా అరోరా ఆకాంక్ష గురించి కానీ, అదేవిధంగా ఆమన్ 21 పేరుతో నావీ విన్యాసాల గురించి కానీ రేపు తప్పనిసరిగా ఇక్కడి నుంచి పోటీ పరీక్షల్లో మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఏ టైపులైనా బిట్టు అడిగే అవకాశం సార్. ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక 2021 ఫిబ్రవరి 13 నాడు ఒడిశా రాష్ట్రం కోవిడ్ వారియర్ మెమోరియల్ను నిర్మించడానికి బిజు పట్నాయక్ పార్కును ఎంపిక చేసుకుంది సార్. వచ్చేసి ఇక్కడ ఇలా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వినూతనమైన కార్యక్రమాల ద్వారా ముందుకు పోతున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా ఈ ఒడిశా ప్రభుత్వం గతంలో సఫాయి కార్మికుల కోసం గరిమా ప్రోగ్రాం, బంజరు భూముల సాగులోకి బలరాం కార్యక్రమం, ఈ మధ్యనే ఒక అగ్నిమాపక మ్యూజియం, ఈ మధ్యనే ఇస్రో డిఆర్డిఓ సంస్థ కలిసి ఒక తుపాను పరిశోధన కేంద్రం ఏర్పాటు, ఒక ఒడిశా ప్రభుత్వం కోవిడ్ వారియర్ మెమోరియల్, కోవిడ్ వ్యాధి యొక్క నిర్మూలనలో
అసలు బాసిన యొక్క డాక్టర్లు, ప్రముఖులకు సంబంధించి యొక్క ఒక మెమోరియల్ నిర్మించడానికి ఈరోజు ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన సంఘటన సార్ వచ్చేసి ఒక బీజు పట్నాయక్ పార్కులో దీన్ని నిర్మించబోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ఈరోజు లోక్సభలో 2021 ఫిబ్రవరి 13 నాడు కాశ్మీర్ పునరు వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ఆమోదించారు సార్. ఇక్కడ త్వరలో ఈ జమ్మూ కాశ్మీర్లో 2 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు, 25,000 ఉద్యోగాలు భర్తీ, త్వరలో కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తాం, ఇప్పుడేం నేను నిర్ణయం తీసుకోలేదు, ఆలోచిస్తామని చెప్పి అలా లోక్సభలో పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆమోదం పొందే మూమెంట్లో ఈరోజు అమిత్ షా చెప్తున్న సంఘటన సార్. అమిత్ షా ఒక 2019 ఆగస్టు 5 నాడు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత 2020 నుండి జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్కు మేము అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాం, జమ్మూ కాశ్మీర్కు అన్ని రకాలుగా మేము అక్కడ ప్రజలు ఏం మార్పు కోరుకుంటున్నారు దాని తగ్గట్టు మేము ముందుకెళ్తాం అని ఈరోజు లోక్సభలో అమిత్ షా మాట్లాడిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ మా ప్లాటో యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ప్లాటో యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. మీరే కాదు, మీకు కావలసిన ప్రతి అంశం కూడా, ప్రతి ఏరియా కూడా, ప్రతి సబ్జెక్ట్ కూడా మేము వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, టెట్ డిఎస్సి కానీ తక్కువ ఫీజుతో విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో మా ప్లాటో మీ ముందుకు వస్తుంది. అందుకే మా ప్లాటో యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నువ్వు ఉచితంగానే జూలై 25 నుండి ఇన్ని నెలల పాటు కంటిన్యూగా అందిస్తున్న సంఘటన సార్. అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి, డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.